హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడైనా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా నెల 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి రైస్లోకి పరాటాల్లోకి సూపర్గా ఉంటుందండి. అదేనండి మామిడికాయ తురుము పచ్చడి. సీజన్తో పని లేకుండా ఎప్పటికప్పుడు మనకి మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, మనకు కావాల్సినప్పుడు ఇలా పెట్టుకుంటే 2 months వరకు చాలా బాగుంటుంది పచ్చడి, ఏం పాడవకుండా. ఇంకెందుకు లేటు, అది ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను మీడియం సైజులో ఉంటే 2 మామిడికాయలు తీసుకున్నాను. ఇవి చాలా పుల్లటి కాయలేనండి. పైన తొక్క అనేది తీసేసి ఇలా తురుము పెట్టేసుకున్నాను. కప్పుల్లో వచ్చేసి 2 cups వచ్చింది తురుము. 2 cupsకి గాను 1/2 cup వరకు పచ్చికారం తీసుకుంటున్నాను, పచ్చళ్ళ కారం. 1/4 cup వరకు సాల్ట్ తీసుకుంటున్నాను. ఈ ఉప్పు కారాలు తురుముకి బాగా పట్టేలాగా ఇలాగా కలుపుకోవాలి. మొత్తాన్ని ఇలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ ఒకటి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆవాలు తీసుకోవాలి. 3/4 స్పూన్ వరకు మెంతులు తీసుకొని కలర్ మారే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ కూడా వేసుకోవాలి పచ్చళ్ళంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం. 1/4 cup వరకు వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. దీనికి వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ లెక్కన ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు తీసుకోండి. తర్వాత ఒక 5-6 ఎండుమిర్చిని చుంచేసి వేసుకోవాలి. ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు కూడా పైన తొక్క అనేది తీసేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని కొంచెం చల్లారబెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చంగా ఉన్నప్పుడు పచ్చడిలో వేసేసుకోవాలి పోపునంతా. ఈ పోపునంతా వేసుకొని పచ్చడిలో బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయినట్లే. పుల్లగా కారంగా రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి బయట పెట్టుకుంటే 20 days వరకు నిల్వ ఉంటుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months దాకా ఉంటుందండి, ఏం పాడవదు. ఉప్పు, ఆయిల్ అనేది తగ్గకుండా చూసుకుంటే పచ్చడి అనేది ఏం పాడవకుండా చాలా బాగుంటుంది ఫ్రెష్గా. ఇంతేనండి. ఒకసారి మామిడికాయలు ఉన్నప్పుడు మీరు ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.